చూస్తున్నాం నా అన్వేష్ వర్సెస్ ఏ జూడ్ రచ్చ జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఇద్దరి మధ్య డైలాగ్ వార్స్ నడుస్తున్నాయి. ఏ జూడ్ ఫ్యామిలీ పైన అన్వేష్ సెన్సేషనల్ ఆరోపణలు చేస్తున్నారు. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలంటూ ఏ జూడ్ సవాల్ విసిరాడు. ఇవాళ సాయంత్రం 5 గంటలకి టైం ఫిక్స్ చేశాడు నా అన్వేష్. ఐఏఎస్ ఆఫీసర్ పిల్లల అస్సలు బండారం బయట పెడతానంటూ అన్వేష్ పోస్ట్ చేశాడు. ఇటు ఏ జూడ్ కూడా తను కూడా ఒక స్టోరీని పెట్టాడు. నువ్వేం పీకలేవురా అంటూ ఇటు ఏ జూడ్ కూడా కామెంట్ చేస్తున్నాడు. అతను కూడా ఒక పోస్ట్ పెట్టే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద సాయంత్రం 5 గంటలకు ఇటు పారిపోయేందుకు సిద్ధంగా ఉండురా అంటూ కౌంటర్ కూడా ఇస్తున్నాడు. సో మొత్తానికి ఇటు నా అన్వేష్ ఏ జూడ్ సవాళ్ళతోని మరి సాయంత్రం 5 గంటలకి ఏం జరుగుతుందని ఉత్కంఠమైతే నెలకొంది. లేటెస్ట్ వీడియోస్లో ఒక్కసారి అన్వేష్పై ఏ జూడ్ సెన్సేషనల్ కామెంట్స్ని కూడా ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు నా అన్వేష్, హాయ్ జూడ్ బ్రో, టుమారో అబౌట్ యువర్ బ్రదర్ ఆల్ బత్తాయిలు ఫినిష్. సో రేపు యువర్ బ్రదర్ అంటే మీ బ్రదర్, అలాగే మిగతా బత్తాయిలు ఆల్ బత్తాయిలు ఫినిష్ అంటే ఎవరిని ఉద్దేశిస్తున్నాడు? బత్తాయిలని ఎవరిని ఉద్దేశిస్తున్నాడు? గత 2-3 రోజులుగా ఇటు నా అన్వేష్ బత్తాయిలు అని అంటున్నాడు. చేసే ప్రతి రీల్లో ఇటు ఆరెంజ్ జ్యూస్ అంటున్నాడు, ఆరెంజ్ ఆర్మీ అంటున్నాడు. ఎవరిని ఉద్దేశిస్తున్నాడో తెలియదు, కానీ మొత్తానికి ఇక్కడైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇటు ఏ జూడ్ని ఉద్దేశించే కామెంట్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏ జూడ్నే ఇంక్లూడ్ చేస్తూ ఏ జూడ్ బ్రదర్ గురించి ఇటు ఐపీఎస్ పిల్లలంటూ కూడా ఇద్దరు అన్నదమ్ముల గురించి కూడా ఆయన ఆ టాపిక్ కూడా తీశాడు. ఐఏఎస్ ఆఫీసర్స్ పిల్లలు అసలు బండారం బయట పెడతానంటూ అన్వేష్ పోస్ట్ చేశాడు. ఇటు నువ్వేం పీకలేవురా అంటూ ఏ జూడ్ కూడా ఒక స్టోరీని పెట్టాడు. పైన రైట్ సైడ్లో మనం చూడొచ్చు 5 PM టుడే. ఇటు 5 PM టుడే నువ్వు నన్నేం పీకలేవురా అంటూ నా అన్వేష్ ఏ జూడ్ మరి సవాళ్ళతోని 5 గంటలకు ఏం జరుగుతుందని ఉత్కంఠం అయితే నెలకొంది. లేటెస్ట్ వీడియోస్లో అన్వేష్పై ఏ జూడ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అన్వేష్, నువ్వు నా బొచ్చు కూడా పీకలేవు. సజ్జనార్ సార్, అన్వేష్పై ఓ ప్రెస్ మీట్ పెట్టాలి మీరు. మీ ప్రెస్ మీట్లో నా అన్వేష్ వెన్నులో వణుకు పుట్టాలి. అలాంటి ప్రెస్ మీట్ పెట్టండి. సీతమ్మను అనే పెద్ద పాపం చేశాడు వాడు. సో నువ్వు తప్పు చేయకపోతే దమ్ముంటే ఇండియాకి రా. ఎక్కడో ఉండి కాదు, నా దేవతల్ని కించపరుస్తున్నావు కదా నువ్వు. హనుమాన్ మాల వేసుకున్న నన్ను బత్తాయి అని అంటున్నావు. సో ఏ జూడ్ అయితే ఇక్కడ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. బత్తాయి అనేది ఇటు ఆరెంజ్ ఆర్మీ, హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళనే ఉద్దేశించి నా అన్వేష్ అంటున్నాడు అంటూ ఇటు ఏ జూడ్ అయితే చెప్పుకొస్తున్నాడు. తనను కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ హనుమాన్ మాల వేసుకున్న నన్ను బత్తాయి అని అంటున్నావు కదా అని చెప్పేసి ఏ జూడ్ కామెంట్ చేశాడు. ఆంజనేయుడు భక్తులందరినీ అన్వేష్ అవమానపరిచాడు. నా తమ్ముడు చేసింది తప్పే, దానికి శిక్ష అనుభవిస్తున్నాడు ఆల్రెడీ. మేము నీలా పారిపోలేదు కదా అంటూ ఇటు ఏ జూడ్ కామెంట్ చేస్తున్నాడు. మేము దేశాన్ని విడిచి వెళ్ళలేదు, మేము నీలాగా పారిపోలేదు, ఇండియాలోనే ఉన్నాము అంటూ ఇటు ఏ జూడ్ సెన్సేషనల్ కామెంట్స్. మా తమ్ముడు గురించి మాట్లాడడానికి నేను రెడీ. ఏ జూడ్, మా తమ్ముడి గురించి మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ సీతమ్మ గురించి మాట్లాడే దమ్ము నీకుందా? నీకు ఒక బిజినెస్ క్లాస్ టికెట్ వేస్తా నేను. నువ్వు ఏ దేశంలో ఉన్నా ఒక బిజినెస్ క్లాస్ టికెట్ వేస్తాను. ఏ దేశం నుంచి అయినా ఇండియాలో ఎక్కడంటే అక్కడికి రా, చూసుకుందాం. నీకు ఒక వెల్ఫేర్ కార్ని కూడా పంపిస్తాను. పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయి అంటూ ఇటు ఏ జూడ్ అయితే సవాళ్ళు విసిరాడు. మొత్తానికి పరస్పరం ఒకరి మీద ఒకరు సాయంత్రం 5 గంటలకి మరి ఏం చేయబోతున్నారు? దేశాన్ని విడిచి పారిపోతామంటూ ఒకరు కామెంట్ చేస్తున్నారు. సాయంత్రం మీ బత్తాయిల గురించి, మీ గురించి, మీ అన్నదమ్ముల గురించి, మీ బత్తాయిల గురించి, మీ అందరి పని ఫినిష్ అంటూ ఇటు నా అన్వేష్ కూడా ఇటు ట్వీట్ చేశాడు. సో మొత్తం మీద సోషల్ మీడియా మాధ్యమంలో ఇటు ఫ్యాన్స్ వార్గా మారబోతుందా ఏంటి? దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం నుంచి ఒక కాలర్ రవి గారు ఉన్నారు మనతో పాటు. రవి గారు, చెప్పండి, అసలు సోషల్ మీడియాలో ఒకరినొకరు పరస్పరం సాయంత్రం 5 గంటలకు నీకు ఫ్లైట్ టికెట్ ఇస్తారా అని ఏ జూడ్ పిలవడం, సాయంత్రం 5 గంటలకు నీ గురించి
మీ బ్రదర్ గురించి మీ బత్తాయిల గురించి నేను చెప్తానంటూ ఇటు నాన్ వెజ్ చెప్పడం మీకేం అర్థమవుతుంది అసలు వీళ్ళిద్దరు ఈ స్టేట్మెంట్స్ వల్ల? సార్ ఏం లేదు, అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా మాట్లాడుతున్నాను. అంటే ఎవరు ఫ్యాన్ అండి రవి గారు? ఎవరు ఫ్యాన్ గా? ఇంతకుముందు అన్వేష్ వీడియోలు చూస్తుంటే ఏజూడ్ వీడియోలు ఇద్దరు చూస్తుండే. ఓకే, యూట్యూబ్ కి ఫ్యాన్ గా మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఏజూడ్. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఉన్న కంటెంట్ ఓకే పర్లేదు బాగా చేశారు, బట్ కాకపోతే ఏంటంటే హిందూ దేవి దేవతలని అవమానించడం అనేది అది చాలా తప్పు. అన్వేషణ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం అవడం లేదు. అంటే రవి గారు ఇక్కడ బత్తాయిలు అంటున్నది ఈ హిందూ దేవుళ్ళకి సంబంధించిన భక్తుల గురించి లేకపోతే హనుమాన్ భక్తుల గురించే మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఎవరి గురించి బత్తాయిలనే? నేను 100% అనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఇప్పుడు లాస్ట్ 4-5 days నుంచి చేసిన కామెంట్స్ ప్రతిదీ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీద్దామని ఒక కుట్రపూరితంగానో లేదంటే ఒక పక్కా ప్లాన్ తో చేస్తున్నారని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, చేయడం అనేది అంతే తప్పు. మరి దీని గురించి మరి ఎందుకని గవర్నమెంట్ స్పందించడం లేదు, ఎందుకని పోలీసులు స్పందించడం నాకు అర్థం కావడం లేదు. మీరు చెప్తున్నట్టు కూడా చాలా చోట్ల కూడా FIR నమోదు చేశారు. ఇప్పుడు నేను కూడా మేబీ ఇంకో 1 or 2 hours నేను కూడా ఫైల్ చేస్తాను. నాది యాక్చువల్లీ ఖమ్మం జిల్లా కొంజర్ల మండల్, కొంజర్ల పోలీస్ స్టేషన్ లో నేను ఫైల్ చేస్తాను ఈరోజు నైట్ కల్లా. ఓకే రవి గారు, మీరు ఏజూడ్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఆయన చెప్పింది నిజం కదా. ఎందుకంటే ఒక ఏజూడ్ ఏంటంటే ఒక నార్మల్ ఇండియన్ గా లేదంటే ఒక హిందూ ధర్మ పాటించే వాళ్ళ లెక్క లేదంటే ఒక సెక్యులర్ గా మాట్లాడుతున్నారు. ఓకే, రీసెంట్గా ఇటు అన్వేష్ పెట్టిన వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో రీసెంట్ వీడియో కూడా చూస్తే తను బ్రాజిల్లో ఇటు ఒక జీసస్ క్రైస్ట్కి సంబంధించిన స్టాచ్యూ దగ్గర ఉంటూ తను జై శ్రీరామ్ సబ్కా మాలిక్ ఏక్ అంటూ ఇటు అల్లాని పొగిడాడు, ఇటు జై శ్రీరామ్ అన్నాడు, అలాగే జీసస్కి సంబంధించిన ఒక పాట కూడా పాడాడు. మరి తను కూడా సెక్యులర్ అని చూపించుకోవడానికి ఆ 3 అన్య మతాలకు సంబంధించిన దేవుళ్ళ గురించి మాట్లాడాడు, పాటలు కూడా పాడాడు. మరి దాన్ని ఎలా చూడాలి? అంటే అది మనం ఎలా చూడాలంటే వ్యూస్ కోసము లేదంటే తను చేస్తున్న తప్పుని పక్కదారి పట్టించడానికి లేదంటే నేను చెప్పింది కరెక్ట్ అని అంటే తనను తను సమర్థించుకోవడానికి పరమత స్థానం ఉంది తప్ప అతని మాటలు ఎక్కడ కూడా పరమత స్థానం కనపడడం లేదు. ఓకే, అయితే మీరు గతంలో ఇటు అన్వేషణ ఎందుకు ఇష్టపడ్డారు? గతంలో మీరు చెప్పారు ఇద్దరు వీడియోస్ చూస్తాను ఏజూడుది అలాగే ఇటు నా అన్వేషణ వీడియోస్ కూడా చూశాను అని చెప్పారు. గతంలో అతని వీడియోస్ ఎందుకు ఇష్టపడ్డారు? ఎందుకంటే మీరు నాకు కొంచెం ట్రావెలింగ్ అంటే ఇష్టము. సో ట్రావెల్ వర్క్ చేస్తూ ఉంటాడు కాబట్టి చూస్తూ ఉంటుంది. ఓకే, ఆ కంటెంట్ విషయంలో నాకు కొంచెం నచ్చుతుండే ఫాలో అవుతుండే. ఏజూడ్ విషయానికి వస్తే కొంచెం ఇన్ఫర్మేటిక్ వీడియోలు చేస్తుంటారు కాబట్టి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇష్టం కాబట్టి నేను ఫాలో అవుతుంటే చూస్తుంటాను. ఓకే, మీరు నా అన్వేషణని అలాగే ఏజూడ్ని ఇప్పుడు ఇద్దరిని ఫాలో అవుతున్నారు కాబట్టి సాయంత్రం 5 గంటలకి ఇటు ఏజూడ్ ఏం రివీల్ చేయబోతున్నాడు ఏమన్నా ఐడియా ఉందా? మీరేమనుకుంటున్నారు, ఏం చేయబోతున్నాడు? నేనేమనుకుంటున్నానంటే నాకు నా అన్వేషణ వీడియోస్ లాస్ట్ టైం చూస్తున్నప్పటి నుంచి ఏంటంటే పర్సనల్ అటాక్ చేస్తాడు కాబట్టి మేబీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి లేదంటే అతని వ్యక్తిగతానికి సంబంధించి ఏమన్నా చేస్తే రివీల్ చేయొచ్చు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా ఏజూడ్ తరఫున? అంతే, పర్సనల్ టార్గెట్ చేస్తాడేమో అనుకుంటున్నాను అంతే. ఓకే, మరి నాన్ వెజ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది? తను ఏం మాట్లాడబోతున్నాడు సాయంత్రం 5 గంటలకి? దేశం విడిచి పారిపోతావు నువ్వు అంటూ ఇటు ఏజూడ్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కదా. నేనైతే అతను ఏం చేసినా కూడా ఒక ఫేక్ ప్రోపగండా చేస్తాడు. సో అలాంటి ఫేక్ ప్రోపగండా మనం ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే, చెప్పారు కదా వాళ్ళ బ్రదర్కి సంబంధించి ఏదో కేసెస్ ఉన్నది అని చెప్పేసి, లేదంటే వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ IAS అన్నారు. సో చెప్పి దాని మీద ఏమన్నా ఎలిగేషన్స్ అలాంటివి. రైట్. సో మొత్తం మీద ఈ విషయంలో మీరు ఇటు ఏజూడ్ని సపోర్ట్ చేస్తున్నారు, నా అన్వేషణని మీరు ఇష్టపడట్లేదు ఎందుకంటే తను మతాన్ని అడ్డు పెట్టుకుంటున్నాడని. మతాన్ని అడ్డు పెట్టుకొని చెప్పండి. అదే 100% దాని గురించి. ఎందుకంటే యాజ్ ఏ ట్రూ హైందవ పీపుల్ గా నాకేంటంటే నా మతం జోలికి ఎవరు వచ్చినా సరే అది ఏజూడైనా నా అన్వేషణ అయినా లేకపోతే మీరైనా ఇంకెవరైనా సరే 100% ఖండిస్తాను. ఎందుకంటే అది నా మత స్వేచ్ఛ నాకు ఇచ్చింది ఆ రాజ్యాంగం అనేది. సో తప్పదు, ఖండించాలి ఇలాంటి విషయాలు అందరూ. ఓకే, ఓకే, థ్యాంక్స్ రవి గారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, విమలాదేవి గారు. విమలాదేవి గారు చెప్పండి, మీరు చూసారా ఇటు ఏజూడ్ అన్వేషణ నా అన్వేష్ ఇద్దరు చేసిన కామెంట్స్ కానీ ఈ మధ్యకాలంలో సాయంత్రం 5 గంటలకి ఒకరి గురించి ఒకరు బహిర్గతం చేస్తాను, నా దగ్గర కొన్ని విషయాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి అంటూ మాట్లాడుతున్నారు. మీరు ఇవన్నీ చూసారా? మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత?
ఏమనిపిస్తుందండి, చాలా చిల్లరగా అనిపిస్తుంది అండి. ఉమ్. చాలా అంటే చాలా చిల్లరగా అనిపిస్తుంది. అతను అదేంటి పుస్తకాయ అదంతా పెట్టటము, ఆయన టాకింగ్, ఆయన మాటలు ఎంత గలీజ్గా ఉన్నాయి, అసలు వినటానికే అసహ్యంగా ఉందండి. అయితే 2026లో నేను బూతులు మాట్లాడను, నాకు ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చి చెప్పారు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఇచ్చారు, ఈ సంవత్సరం నేను బూతులు మాట్లాడను అని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు. మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? నేను ఎక్స్పెక్ట్ చేయనండి. వాడెవడు ఆంజనేయ స్వామి చెప్తాడు అది ఇది అని అనటానికి? అంత పెద్ద మనుషులను గరకపాటి గారిని పట్టుకొని కోటేశ్వరరావుని పట్టుకొని మాటలు మాట్లాడటం మాకేం నచ్చట్లేదండి. వాళ్ళు పెద్ద మనుషులు, ఎంతో లోకానికి జ్ఞానాన్ని అందించే గురువులు వాళ్ళు. రైట్. వాళ్ళను ఈ విధంగా మాట్లాడటము ఎంత మట్టుకు సమంజసము? మేము అస్సలు జీర్ణించుకోలేకపోతున్నామండి. ఓకే, మీరు గతంలో ఎప్పుడైనా అన్వేష్కి సంబంధించిన వీడియోస్ చూసేవాళ్ళ? చూడలేదండి, మేము చూడలేదు. ఈ మధ్యనే 2-3 రోజుల నుంచే చూస్తున్నామండి. ఓకే, అతను చేస్తున్న ఈ కామెంట్స్ వల్ల మీరు హర్ట్ అయ్యారు, అందుకే ఈ మధ్య కాలంలో వీడియోస్ చూస్తున్నాను. నాకు అసలు అది జీర్ణించుకునే ఓపిక కూడా లేదు, ఆ మాటలు వినే అంత ఇది కూడా లేదు నాకు. అంత అసహ్యంగా మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏంటండి, ఇవన్నీ ఒక రూమ్ లేసి చీకటారలేసి కొడితే అప్పుడు దేవుడు వస్తాడా దయ్యం వస్తాడా తెలుస్తుందండి. ఓకే, రైట్. మీకు మాటలు మాట్లాడుకుంటూ మొత్తం వ్యవహారం అంతా గలీజ్ గా చేసుకుంటూ ఇదంతా న్యూసెన్స్ చేసుకుంటూ ఒక పెద్ద వాళ్ళని పట్టుకొని మాట్లాడటము చెయ్యటము, వాడు ఎవడండి మాట్లాడటానికి? వాళ్ళు ఎంతో గొప్ప మహా గురువులను పట్టుకొని మాట్లాడుతూ ఉంటే మాకు బాధ అనిపించదండి. ఓకే, మొత్తానికి మీరు తను పెద్దవారి మీద మాటలు వదిలేశాడు, ఆ మాటలు సరైనవి కావు కాబట్టి ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి, అలా మాట్లాడే హక్కు లేదు, అధికారం లేదని అంటున్నారు, అంతేనా? ఓకే, రైట్. సో మొత్తం మీద ఇటు విమలాదేవి గారు అయితే ఖచ్చితంగా ఇటు నా అన్వేషణ కానీ ఇటు ఏజూడ్ని కానీ ఇద్దరిని ఫాలో అవ్వలేదు, ఇద్దరిని ఫాలో చేయట్లేదు సోషల్ మీడియా మాధ్యమంలో. కానీ చాలా క్లియర్గా ఇటు అన్వేష్ చేసిన మాటలు, అన్వేష్ వదిలేసిన మాటలు, మాట్లాడిన బూతులు, పెద్దవారిని ఎంతోమంది సమాజానికి వాళ్ళు ఎంతో చేశారు, ఎంతో చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళని మాటలు అనే హక్కు ఎవరిచ్చారు? అసలు ఎవరు అతను, ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తున్నారు ఇటు విమలాదేవి గారు అయితే చాలా క్లియర్గా. ఇటు ఇంతకుముందు కాల్ చేసిన కాలర్ ఇటు ఖమ్మం నుంచి రవి, ఆయన కూడా చాలా క్లియర్గా ఏ జూడ్నే నేను సపోర్ట్ చేస్తున్నాను, నేను అన్వేష్ వీడియోలు అలాగే ఇటు ఏ జూడ్ వీడియోస్ గతంలో ఇద్దరివి చూస్తూ వచ్చాను ఇప్పటిదాకా, కానీ నాకు మాత్రం అన్వేష్ చేస్తున్న వీడియోస్ ఈ మధ్యకాలంలో నచ్చట్లేదు. అతను యూస్ చేస్తున్న పదజాలం కానీ అలాగే అతను ఇటు బత్తాయిలు అంటూ ఇటు ఆరెంజ్ ఆర్మీ వీళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నాడు, అవన్నీ కూడా నాకు నచ్చట్లేదు. మతాన్ని ఉద్దేశించి మాట్లాడితే ఒప్పుకునేదే లేదంటూ ఇటు ఖమ్మం నుంచి రవి ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే ఇటు విమలాదేవి గారు అయితే చాలా క్లియర్గా వీళ్ళిద్దరు వీడియోస్ ఎప్పుడు చూసింది లేదు, కానీ మొత్తానికైతే ఈ మధ్యకాలంలో 2-3 రోజుల్లోనే ఆ వీడియోస్ చూసినట్టున్నారు. చాలా బాధపడుతూ ఎవరు ఇచ్చారు ఆ హక్కు ఎవరిచ్చారు మీకు అలా మాట్లాడడానికి, అసలు అలాంటి మాటలు వినడానికి నా వల్ల అవ్వలేదు, నేను వినలేకపోయాను అంటూ ఇటు విమలాదేవి గారు అయితే చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఈ ఇష్యూలో సాయంత్రం 5 గంటలకి మరి ఎలాంటి ట్విస్ట్లు టర్న్స్ ఉండబోతున్నాయి? ఇటు ఆల్రెడీ ఏజూడ్ అయితే చాలా క్లియర్గా అన్వేష్కి చెప్తున్నాడు, నా తమ్ముడు తప్పు చేశాడు, నేను ఒప్పుకుంటున్నాను, ఖచ్చితంగా ఒప్పుకున్నాను కూడా, దానికి ఆ తప్పుకు తగిన శిక్షను కూడా అనుభవిస్తున్నాడు, నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేశాడు కాబట్టే నేను ఆ వీడియోని డిలీట్ చేశాను కానీ మళ్ళీ పోస్ట్ చేశాను అంటూ ఇటు ఏజూడ్ అయితే చెప్పుకొచ్చాడు. సో మరొక కాలర్ మనతో పాటు ఉన్నారు, హరీష్ ఫ్రమ్ హైదరాబాద్. హరీష్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరీష్ గారు చెప్పండి, ఈ టోటల్ ఎపిసోడ్ ఇటు ఇద్దరికి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ వీటన్నిటిని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మీరు ఎవరినైనా సపోర్ట్ చేస్తున్నారా దీంట్లో, లేకపోతే ఇద్దరికి విరుద్ధంగా కూడా ఉన్నారా ఏంటి? లేదు సార్, నేను అజయ్ ఏజుడిని సపోర్ట్ చేస్తున్నా సార్. ఓకే, ఎందుకంటే ఒక హిందూగా పుట్టి మన హిందూ దేవతల్ని ఇట్లా కించపరిచి మాట్లాడడం అది కరెక్ట్ సార్ అండి. ఓకే, అంటే దేవుడు నేను కూడా అన్ని చదువుకుంటున్నాను, నేను కూడా అన్ని మతాలను నేను కూడా గౌరవిస్తాను అంటూ ఆయన కూడా చెప్పుకొచ్చాడు. క్షమాపణలు కూడా చెప్పే ప్రయత్నం చేశాడు కదా హరీష్ ఈ అన్వేష్. ఓకే, హరీష్ని మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద ఎక్కువ శాతం ఏజూడ్ని సపోర్ట్ చేస్తా అంటున్నారు. ఏజూడ్ని సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే అన్వేష్ యూజ్ చేసిన పదజాలం, అలాగే ఆయన బత్తాయిలు అంటూ ఇటు హిందూ సంఘాలను ఉద్దేశించి మాట్లాడారు అన్న భావన చాలామందికి ఉంది. సో హిందూ సంఘాలని అలాగే దేవతలని దేవుళ్ళని వీళ్ళందరినీ ప్రశ్నించే హక్కు లేదు,
నా అన్వేష్కి అంటూ చాలామంది ఇప్పుడు ఇప్పటిదాకా మనకు కాల్ చేసిన ఇటు రవి గారు అదే చెప్తున్నారు, విమలాదేవి గారు అదే చెప్పారు, ఇటు హరీష్ గారు కూడా అదే చెప్తున్నారు. సో మొత్తం మీద చాలా క్లియర్గా ఇటు నా అన్వేష్ చేసిన ప్రయత్నం, నా అన్వేష్ యూజ్ చేసిన పదజాలం ఇవన్నీ తప్పుగా కనిపిస్తున్నాయి. అందుకే అతన్ని మేము సపోర్ట్ చేయట్లేదు, ఏ జూడ్నే సపోర్ట్ చేస్తున్నాము అంటూ చెప్పుకొస్తున్నారు. సో మరి మొత్తం మీద సాయంత్రం 5 గంటలకి ఏం జరగబోతుంది, ఇటు 5 గంటలకి ఏ జూడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్, అన్వేష్కి సంబంధించిన ఎలాంటి ఇంపార్టెంట్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఆయన ఇవ్వబోతున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఇటు నా అన్వేష్ ఇంకా తన ఫ్యామిలీ గురించి, ఏ జూడ్ గురించి కావచ్చు, అలాగే ఏ జూడ్ బ్రదర్ గురించి కావచ్చు. ఒక పోస్ట్ అయితే చాలా క్లియర్గా, హాయ్ జూడ్ బ్రో, టుమారో అబౌట్ యువర్ బ్రదర్, ఆల్ బత్తాయిలు ఫినిష్, అబౌట్ యువర్ బ్రదర్. సో మొత్తం మీద అబౌట్ యువర్ బ్రదర్ అంటున్నాడు. తన సోదరుడి గురించే, తన సోదరుడినే మెయిన్ సబ్జెక్ట్గా పెట్టుకొని మరి సాయంత్రం 5 గంటలకి ఇటు అన్వేష్ ఏం మాట్లాడబోతున్నాడు. కొంత ఉత్కంఠం నెలకొంది ఖచ్చితంగా ఈ ఇద్దరి మధ్య, ఇద్దరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని రివీల్ చేయబోతున్నారు అని. కానీ ఎట్ ద సేమ్ టైం చూస్తూ ఉంటే గడిచిన కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉంటే ఎక్కడ స్టార్ట్ అయిన ఇష్యూస్ ఇవన్నీ ఎక్కడికి చేరుకుంటున్నాయి. దేవుళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు, అన్య మతాలు ఇన్వాల్వ్ అయిపోయినాయి, ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి సిట్యువేషన్కి రావడానికి కారణం ఏంటి? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ గురించో, ఒక జానర్ గురించో వీడియోస్ చేయడంతో పాటు వాళ్ళు పబ్లిక్ ఇష్యూస్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇలా మాట్లాడడం, లేకపోతే వాళ్ళందరూ ఇలాంటి వీడియోస్ చేయడాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీరు ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నారా? మీరు కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో వ్యక్తపరచవచ్చు. మీ సపోర్ట్ ఎవరికి? ఇటు నా అన్వేష్కా, లేకపోతే ఏ జూడ్కా, లేకపోతే ఇద్దరికి కాదా అన్న దాని గురించి మా సర్వేలో కూడా మీరు పాల్గొనవచ్చు. అలాగే మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న ఈ నెంబర్స్కి కాల్ చేయండి. లేక కింద మీరు కామెంట్స్ చేసినా కూడా వాటన్నిటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు చక్రి కోయిలాడ కామెంట్ చేశారు, ఏ జూడ్ బ్రదర్ కోసం వీడియోస్ రిలీజ్ చేస్తాడు అండ్ కొత్తగా ఏమైనా చెప్తా, పక్కా స్టోరీ చెప్తాడు, ఏదో ఒక కొత్త స్టోరీ చెప్తాడంటూ ఇటు చక్రి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. చక్రి గారు ఏదైనా కొత్త స్టోరీ చెప్తారా అని అంటున్నారా, ఏమంటున్నారా అనేది మరొక కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ మధు కామెంట్ చేశారు, ఏ జూడ్కి సపోర్ట్ చేస్తాను నేను, మధు ఫ్రమ్ ఖమ్మం. సో మధుకి ఇటు ఏ జూడ్కే సపోర్ట్ చేస్తా అంటూ ఇటు మధు ఖమ్మం నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ప్రకాష్, ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ అన్వేష్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆన్ హిస్ ట్రావెల్, హూజ్ అజయ్ రోగ్. ఇటు ప్రకాష్ అని తిను మాత్రం ఇటు అన్వేష్ని సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఆయన ట్రావెల్ చేస్తూ ఆ వీడియోస్ అన్ని మా కోసం చేస్తున్నాడు. అజయ్ ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నాడు. ప్రకాష్, మీరు ఇంకొంచెం డీటెయిల్గా మీరు ఇంకొంచెం చెప్పగలుగుతారా? లేకపోతే కింద స్క్రాల్ అవుతున్న మా నంబర్స్కి కాల్ చేసి మీరు అన్వేష్ని ఎందుకు ఇష్టపడుతున్నారు, ఆయన చేసిన ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు బత్తాయిలు అంటూ కామెంట్ చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఇటు ప్రముఖులని, అలాగే దేవుళ్ళని, దేవతలని, వీళ్ళందరినీ కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అక్కడ ఎలాంటి తప్పు అర్థాలు ఎవరైనా తీసుకున్నారా? మీకేం అర్థమైంది దాని గురించి అనేది కూడా కింద కామెంట్ చేస్తే నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. లేకపోతే కింద స్క్రాల్ అవుతున్న ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి కూడా మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఒకసారి అవి కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇట్ డోంట్ మేక్ టూ మచ్ ఆఫ్ ద ఇష్యూ అంటున్నారు కొంతమంది. ఇది ఇద్దరిని సపోర్ట్ చేయని వారు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు, దీన్ని ఇష్యూ చేయకండి అంటూ. కానీ ఆల్రెడీ ఇష్యూ జరుగుతుందండి. ఇది సోషల్ మీడియాలో ఆల్రెడీ ఇటు అన్వేష్ ఫ్యాన్స్, ఇటు ఏ జూడ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దీని గురించి డిస్కషన్ నడుస్తుంది. పరస్పరం ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. సాయంత్రం 5 గంటలకి ఒకరి గురించి ఒకరు మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రివీల్ చేయబోతున్నారు, వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ ఆర్టీవీ ఫ్రమ్ మధు ఖమ్మం నుంచి థ్యాంక్ యూ ఆర్టీవీ అంటున్నారు. అలాగే నెక్స్ట్ నవీన్ కామెంట్ చేశారు, జిల్లా నవీన్, ఐ సపోర్ట్ ఏ జూడ్ బ్రో అంటున్నారు. ఇటు జిల్లా నవీన్ ఏ జూడ్ని సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే పొట్టి సన్ను ఓకే, అసలు మా సంప్రదాయాలని మట్టి పెట్టేలా మాట్లాడడం వంటివి మహాపాపం అంటూ చెప్తున్నారు. సో మొత్తం మీద ఇటు అన్వేష్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సంప్రదాయాలని మట్టి పెట్టేలా మాట్లాడటం
కరెక్ట్ కాదంటూ మహాపాపం అంటూ కూడా చెప్తున్నారు ఇటు పొట్టిసాను. అలాగే బాలరెడ్డి ఏజూడ్కి నా సపోర్ట్ అంటూ ఇటు బాలరెడ్డి కామెంట్ చేశారు. అలాగే ఇటు వీక్షిత్ సపోర్ట్ ఏజూడ్ అంటున్నారు. సో మొత్తం మీద మై సపోర్ట్ టు ఏజూడ్, ఐ సపోర్ట్ జూడ్, చిన్న ఐ సపోర్ట్ జూడ్ అంటున్నారు. సో ఎక్కువ శాతం ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇటు ఏజూడ్ని సపోర్ట్ చేస్తున్నారు. ఏజూడ్ కూడా మరి సాయంత్రం 5 గంటలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తను రివీల్ చేయబోతున్నాడు, ఇటు అన్వేష్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయబోతున్నాడు అని ఏజూడ్కి సంబంధించిన సపోర్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరి కింద కామెంట్ చేయండి. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు నా అన్వేష్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటు సాయంత్రం 5 గంటలకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ నా అన్వేష్ షేర్ చేయబోతున్నాడు, నా అన్వేష్ గురించి ఇప్పుడు ఎక్కువ శాతం డిస్కషన్ అయ్యేదంతా తను మాట్లాడిన మాటల గురించి. దాని గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఇంకొన్ని కామెంట్స్ వచ్చాయి, వాటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఐ సపోర్ట్ ఏజూడ్ అన్న అంటూ ఇటు మోహన్ మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో కింద స్క్రాల్ అవుతున్న ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఎవరిని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి సాయంత్రం 5 గంటలకి ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు అన్న దాని గురించి మీ అభిప్రాయాలను మాతో వ్యక్తపరచవచ్చు. అలాగే ఇంకొన్ని కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఇటు మోహన్ ఐ సపోర్ట్ ఏజూడ్ అన్నారు. అలాగే షూట్ ఓకే 5కి లైవ్ ఉందా, వీళ్ళ ఇద్దరు ఆర్టీవీలో సాయంత్రం 5 గంటలకు లైవ్, వాళ్ళిద్దరు వీడియోస్ పెట్టిన తర్వాత వాళ్ళని లైవ్ తీసుకునే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. ఇటు అన్వేష్కి ఫుల్ సపోర్ట్ అంటూ రాజు కామెంట్ చేశారు. ఇటు అన్వేష్కి ఫుల్ సపోర్ట్ అంటున్నారు. అలాగే ఇటు హిందూ ధర్మాతో పెట్టుకున్న వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు అంటూ ఇటు గిరిధర్ కామెంట్ చేస్తున్నారు. హిందూ ధర్మాతో పెట్టుకున్న వాళ్ళు మట్టి కొట్టుకుపోతా అంటున్నారని. సో అన్వేష్ ఈజ్ అగేన్స్ట్ హిందూ ధర్మ అని చాలా క్లియర్గా ఇటు ప్రజలు అనుకుంటున్నారు, ఎక్కువ శాతం ప్రజలు అనుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చే కామెంట్స్ అన్నింటిలో కూడా ఎక్కువ శాతం హిందూ ధర్మం గురించి ఇటు ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు అంటూ చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో అన్వేష్ మీరు చేసిన ఈ కామెంట్స్నే ప్రజలు ఇప్పుడు వేలెత్తి చూపిస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఏజూడ్ని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. కింద స్క్రాల్ అవుతున్న ఈ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను చెప్పవచ్చు. ఇటు గిరిధర్ తర్వాత నెక్స్ట్ కరాటే అండ్ మార్షల్ ఆర్ట్స్ ప్రకాశం అన్వేష్ మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇటు మార్షల్ ఆర్ట్స్ ప్రకాశం నుంచి కూడా కామెంట్ చేస్తున్నారు. అలాగే భరత్ కుమార్ లెంకా నా సపోర్ట్ ఏజూడ్కి. అలాగే రాజు అన్వేష్ ఈజ్ ఎక్స్పోజింగ్ రా ఫ్యాక్ట్స్, ఐ సపోర్ట్ అన్వేష్ రా ఫ్యాక్ట్స్ అంటున్నారు. రా అనే పదం వాడుతున్నారు ఇక్కడ. రా ఫ్యాక్ట్స్ అంటే పచ్చిగా చెప్పడమా, పచ్చి ఫ్యాక్ట్స్ అన్నావా, ఎలాంటి ఫ్యాక్ట్స్ అనుకుంటున్నారు మీరు రాజు గారు? మీరు కింద కామెంట్ చేసి ఆ ఫ్యాక్ట్స్ గురించి చెప్పే ప్రయత్నం చేయండి. ఐ సపోర్ట్ అన్వేష్ అని కూడా మీరు చెప్పారు కదా, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అన్వేష్ ఎలాంటి రా ఫ్యాక్ట్స్ని చెప్తున్నాడు, ఇక్కడ రా ఫ్యాక్ట్స్ చెప్తున్నారు అంటూ రాజు ఇక్కడ కామెంట్ చేశారు. మీరేమనుకుంటున్నారు, ఆయన రా ఫ్యాక్ట్స్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడా, ఏమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మురుగేష్ ఏజూడ్ ఈజ్ ఆన్ ఫైర్, ఐ సపోర్ట్ ఏజూడ్ బ్రదర్ అంటున్నాడు. ఏజూడ్ ఈజ్ ఆన్ ఫైర్, ఐ సపోర్ట్ ఏజూడ్ అని చెప్పేసి ఇటు మురుగేష్ కామెంట్ చేశారు. అలాగే పొట్టిసాను అన్వేష్ నిజంగా ఒక అలా మాట్లాడాడు, వాడు ఎవరో పుట్టినవాడు. సారీ అండి, ఇటు పొట్టిసాను గారు అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడకండి, కొంచెం యూస్ సెక్యులర్ లాంగ్వేజ్, డెమోక్రటిక్ లాంగ్వేజ్ ప్లీజ్. ఇటు రామ్ కామెంట్ చేశారు మై సపోర్ట్ టు నా అన్వేష్. ఇటు అఖిల్ సపోర్ట్ చేశారు ఐ సపోర్ట్ ఏజూడ్. అలాగే కరుణశ్రీ ఏజూడ్కి నా సపోర్ట్ అంటున్నారు. ఇటు సంజన గారేపల్లి ఐ సపోర్ట్ జూడ్, నా అన్వేషణ. అలాగే మెల్కో హిందువుల్లో యూనిటీ లేదు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇటు అన్వేష్ హ్యావ్ టు అపాలజైజ్ టు ఎంటైర్ ఇండియా, గాయత్రి కామెంట్ చేశారు. అలాగే ప్రమీలాదేవి ఏజూడ్ నా సపోర్ట్ ఏజూడ్ అని చెప్పి ప్రమీలాదేవి కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద మీ న్యూస్ ఇలా రిప్ టు అన్వేషణ ఇంకొకరు కామెంట్ చేశారు కరుణశ్రీ. ఇటు ప్రమీలాదేవి మై సపోర్ట్ ఫర్ ఏజూడ్ అని చెప్పేసి ప్రమీలాదేవి కామెంట్ చేశారు. సో మొత్తం మీద ఐ సపోర్ట్ ఫర్ ఏజూడ్. ఎక్కువ శాతం మంది ఇటు ఏజూడ్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మై సపోర్ట్ టు నా అన్వేషణ అంటున్నారు. రిప్ టు అన్వేష్, ఐ సపోర్ట్ ఏజూడ్. ఇండియాకి తీసుకొచ్చి హిందూ ధర్మం ఏంటో చెప్పాలి అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద
మొత్తం మీద ఇటు మీరు అన్వేష్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఇటు ఏజుని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్న రీజన్స్ కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీరిద్దరిని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, మీ ఇద్దరిని సపోర్ట్ చేయట్లేదు అనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అసలు మీరు ఈ వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఈ మధ్యకాలంలో యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, వ్లాగర్స్, పాడ్కాస్ట్ వీళ్ళందరి వల్ల ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది సొసైటీ మీద అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నాలుగైదు సంవత్సరాల నుంచి తెలుసా అండి. మంచిగా బాబు మరి ఇక్కడ ఇవన్నీ తీసి ఎప్పుడో సెలవులోనే వచ్చేవారు. అక్కడ ఆ దేశాల్లో ఉండేవాడు కదా, వచ్చి ఇక్కడ ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు 3-4 సంవత్సరాలు బట్టి మరి రాలేదు, అక్కడే ఉండిపోయాడు. ఆ వీడియో కాల్ అలాగుంటే అప్పుడప్పుడు మేము చూసుకుంటాం. మరి ఈ మధ్య ఒక శివాజీ అనే సినిమా యాక్టర్ ఆడవాళ్ళ గురించి కామెంట్ చేశాడు, చూస్తుంటారు టీవీలో. సెల్లో చూపిస్తున్నారులే అండి. అయితే అతను ఆడవాళ్ళు ఎవరు సరైన వాళ్ళు, అందరూ ఇలాంటిదని అన్వేష్ ఇప్పుడు అన్నాడు. ఎవరో మనస్తత్వాలు బట్టి ఉంటారు సార్, అందరూ ఒకలాగా ఉండరు కదా, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. దాని గురించి మనం చెప్పలేం కదా. అంటే ఈ దేశంకి రానంటున్నాడు అన్వేష్. ఏమో మరి వాళ్ళ అమ్మ మొన్నే వచ్చింది వెళ్ళి 4 రోజులు అవుతుంది. దుబాయ్ అక్కడికే వెళ్ళి 20 రోజులు ఉన్నది, మొన్న వచ్చింది. ఆవిడ మరి ఫోన్లోనే వాళ్ళ ఫ్రెండ్లతో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటుంది. ఇరుగు పొరుగు ఏమంటే ఏమీ లేదు, అంత పరిచయంగా ఉండము అంతే. అంటే అతను అన్వేషణ ఏటయింది అక్కడ వాళ్ళు ఆడవాళ్ళు మంచి వాళ్ళు కాపాడడానికి. అంటే అతను ఏమంటాడంటే సీతాదేవి వాళ్ళు కూడా అది తప్పని అందరూ అంటున్నారు. తప్పే కదా మరి, అది ఆ మాట చాలా తప్పు. అలాగ అనకూడదు కదా. దేశం మీద ఆడవాళ్ళందరూ ఒకలాగా ఉంటే బతకడం చాలా కష్టం. ఎవరి మనస్తత్వం ఎలాగుంటుంది, ఎవరి ఇష్టానికి ఎవరి బాధ్యతలు ఎవరి ఇష్టం కొలది వాళ్ళు నడుస్తారు. ఇప్పుడు 10 మంది కుటుంబాన్ని ఉన్నదనుకో, అందులో 1-2 తప్పు చేశారంటే మనం అలాటోళ్ళం కాదని తిట్టి కొట్టి వాళ్ళకి భయం చెప్తాము. ఇంకా పెద్దోళ్ళు అలాటోళ్ళు అయినప్పుడు పిల్లలు నడవడక వేరేగా ఉంటది. అంటే మొదటి నుంచి మనం సీతాదేవి అంటే గౌరవం కదా, అంతే కదా. మన ఆంధ్ర వాళ్ళు స్త్రీలు అంటే మన ఆంధ్రదేశం మొత్తం మీద అలాంటిది ఎక్కడో 100కి 1 ఉన్నారు. ఎవరో ఏమంటారంటే సీతాదేవి కూడా సరైనది కాదు అన్నాడు. తప్పు అంటారు. అది చాలా తప్పు. ఇప్పుడు కళతో చూసింది వేరు, చెవులతో విన్నది వేరు, ఇంకొకరు మాటలు ఆలకించింది వేరు. ఒకళ్ళ మాటలేని రాముడు ఏంటంటే ఎవరో చెప్పిన మాటలు ఆలకించాడు కానీ అతను కళ్ళతో చూడలేదు. అది తప్పు ఎలాగవుతుంది? నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు.